తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన సేవ్ సింగరేణి రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. సింగరేణి సంస్థను కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైతే మరో తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో కార్మికుల నియామకాలపై ఎంక్వైరీ చేస్తామనడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కార్మికుల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. సింగరేణి కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కఠిన పరిస్థితుల్లో బొగ్గును వెలికితీస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడుపుతున్నారని కవిత కొనియాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మానవీయ కోణంలో సుమారు 20,000 మంది వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించిందని, ఇప్పుడు వాటిపై విచారణ జరిపించాలనుకోవడం విడ్డూరమని పేర్కొన్నారు. విచారణలు చేయాల్సింది కార్మికులపై కాదని, ప్రభుత్వ హయాంలో జరుగుతున్న డీజిల్ కుంభకోణాలు అవినీతిపై అని ఆమె డిమాండ్ చేశారు. దుఃఖంలో పెట్టుకున్న కార్యక్రమం ఇదేదో టైంపాస్ ప్రోగ్రాం కాదు. ఎందుకోసం అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా మైన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు మొన్ననే నైనీలో కుంభకోణం చేద్దామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. మనందరం ఎదురు తిరిగే వరకు సచ్చినట్టు తోక ముడిసి ఆ కుంభకోణాన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ బాధతోని, ఆ ఆక్రోషంతోని ఇవాళ కార్మికుల మీద పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పితే ఇంకోటి కాదు. నైనీలో మేము కోట్లు దోసుకుందామంటే వీళ్ళు అడ్డం పడ్డరు ఏంది అని చెప్పి 13,000 మంది కార్మికులు ఎక్కువ ఉన్నారని భట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం అన్నది నిజంగా సిగ్గుచేటు. అంటే మీకు సింగరేణి మీద ఏమాత్రం అవగాహన లేదు, ప్రేమ లేదు, ఏమాత్రం కూడా సింగరేణి సంస్థను కాపాడాలి, ముందుకు తీసుకోవాలన్న ఆలోచన లేదన్నది స్పష్టంగా అర్థమవుతున్నది. మరి ఈ సందర్భంలో నేను మిగతా అన్ని కార్మిక సంఘాలకు, అది టీబీజీ కేసు కావచ్చు, ఏఐటీయూసీ కావచ్చు, సిఐటీయూసీ కావచ్చు, ఐఎన్టీయూసీ కావచ్చు, డిఎంఎస్ కావచ్చు, టీఎన్టీయూసీ కావచ్చు, ఇంకా రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి లేనటువంటి ఏ సంఘమన్నా కావచ్చు, నేను మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి వినమ్రంగా నమస్కరించి కోరుతున్నా. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా ట్రేడ్ యూనియన్ వాళ్ళ పద్ధతి వేరే రకంగా ఉండాలి. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, రాజకీయాల్లో ఉన్నవారు వేరు, ట్రేడ్ యూనియన్స్లో ఉన్నటువంటి వాళ్ళు వేరే రకంగా ఆలోచన చేయాలి. ఇవాళ పార్టీలను పక్కన పెట్టాలి, జెండాలను పక్కన పెట్టాలి, ఎజెండాలను పక్కన పెట్టాలి. కార్మికుడి యొక్క మంచియే మనకు ప్రధానమైనటువంటి ఎజెండా అని ముందుకు పోవాల్సిన సందర్భం వచ్చింది.